మీరిక దాని గురించి ఆలోచించకండి. మనం ఎక్కడికెళ్ళినా ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు కొత్తగా పోయే పరువే ఉంది. దాని గురించి ఆలోచించకుండా ఉండటానికి ఇంతటితో దాన్ని కూడా ఆగిపోతుందా? భవిష్యత్తులో దానివల్ల ఇంకా ఎన్ని అవమానాలు ఎదురవుతాయో. ఏమైనా కూతురు కాదని ఇంట్లో నుంచి గెంటేశాం, ఆస్తిలో వాటా ఇచ్చాం. ఇక దాని జీవితం ఎలా ఉంటే మనకెందుకు? ఇక్కడ ఉన్నన్నాళ్ళు మనకేం సంబంధం లేదు. మీరింకేం ఆలోచించకండి. రండి, భోంచేద్దురుగాని. నాకు ఆకలిగా లేదు లక్ష్మి, నేను తర్వాత తింటాను. నువ్వు నందిని భోంచేయండి. లక్ష్మి, లైట్ ఆఫ్ చేయి. నాకు చీకట్లోనే హాయిగా ఉంది. నేను మీ కూతున్నని ఎవరికి చెప్పకుండానే మీ గురించి తెలిసిపోయింది. ఇంతవరకు నేను ఏ తప్పు చేయకపోయినా అన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. చివరికి మీ విషయం కూడా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. నాన్న, మీరు అవుట్ హౌస్కి వస్తే నన్ను ఎక్కడ చూస్తానోనని భయంతో నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. నేనున్న పరిస్థితిలో మీరు నన్ను చూస్తే ఎంత దారుణంగా అపార్థం చేసుకుంటారో నాకు తెలుసు నాన్న. కానీ నేనేం చేయను, మళ్ళీ అదే జరిగింది. అందరూ గర్వపడే స్థాయికి ఎదిగి నేను మీ కూతున్నని నిరూపించుకోవాలని ఒకే ఒక్క ధ్యేయంతో బ్రతికేదాన్ని. కానీ ఈరోజు ఓ నేరస్తురాలుగా నిలబడాల్సి వస్తుందని ఊహించలేదు నాన్న. అమృత, అమృత, రా కూర్చో. అమృత, నువ్వు అర్జెంట్గా ఫోటో చూసుకొని బాధపడ్డా మానేయాలి. ఇది నాకు ఇష్టమైన ఫోటో వికాస్. కరెక్టే, కానీ ఇప్పుడు నీ ఇష్టాలు మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఈ వికాస్కి భారీ కాబోతున్నావు. వికాస్, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నేను కాదన్ను, కానీ నువ్వు ఈ ఫోటో చూస్తుంటే వాళ్ళు నీకు దూరంగా ఉన్నారన్న విషయం నీకు గుర్తొస్తుంది. ఎందుకు దూరం అయ్యారు? నువ్వు సాగర్తో లేచిపోయావని అపార్థం చేసుకొని నిన్ను ఇంట్లో నుంచి గెంటేశారు కాబట్టి. దానికి కారణం నువ్వు హాస్టల్లోంచి కిడ్నాప్ అవడం. కిడ్నాప్ చేసింది ఎవరు? సాగర్. ఆ సాగర్తో కిడ్నాప్ చేయించింది ఎవరు? నేను. సో ఫైనల్గా నువ్వు ఈ ఫోటో చూడడం వల్ల నీ కష్టాలకి కన్నీళ్ళకి అన్నిటికీ కారణం నేనన్న విషయం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానే నీ మనసులో కలుగుతుంది. రైట్? ఇలా చూసుకుంటూ నీకు తెలియకుండానే నా గురించి నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. అలా 1కి 100 సార్లు ఆలోచిస్తే నీ దృష్టిలో నేను పెళ్లి చేసుకునే భర్తలా కాకుండా ఓ పెద్ద విలన్లా కనిపిస్తాను. ప్లీజ్, నేను విలన్ కాదు, రియలైజ్ అయ్యి నిన్ను పెళ్లి చేసుకొని నీ దృష్టిలో జెంటిల్మ్యాన్ అవుదాం అనుకుంటున్నాను. ఆ అవకాశం నాకు ఇవ్వవా అమృత? అందుకే ఇప్పుడు ఈ ఫోటో అవసరం లేదు. అమృత, రోజు నువ్వు ఇలా చూసుకొని బాధపడ్డా నాకు ఇష్టం లేదు. ఇక బాధపడ్డావు. మీ అమ్మా నాన్న గురించి అన్ని విషయాలు నాకు ముందే చెప్పావు. నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళ గురించి మన ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా మనసు మారదు.
ఇందాక మమ్మీ డాడీలతో నీ గురించి పెద్ద గొడవ పడ్డాను. ఎందుకు? అదే, నీ అత్తమామ ఇద్దరు కలిసి నా అత్తమామ ఇంటికి వెళ్ళారు. అర్థం కాలేదా? మీ అమ్మ నాన్న దగ్గరికి మా అమ్మ నాన్న వెళ్ళారు. నువ్వేం కంగారు పడకు. అక్కడేదో మీ అమ్మ నాన్నని బెదిరించి భయపడించేంత సీన్ మా అమ్మ నాన్నకి లేదు. అది కాదు వికాస్, ఆంటీ అంకుల్ వెళ్ళి ఒక్క మాట అన్నా పాపం నాన్న ఏం మాట్లాడలేని పరిస్థితి. అక్కడ మీ నాన్న ఏం సమాధానం చెప్పాడో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నిన్ను అవుట్ హౌస్ ఖాళీ చేయించి అక్కడ వదిలేసి వద్దామని రెచ్చిపోయి మాట్లాడారు. అవసరమైతే తల్లిదండ్రులుగా మిమ్మల్నైనా వదిలేసుకుంటాను కానీ నిన్ను వదులుకోనని చెప్పేశాను. వికాస్, అవును అమృత, నేను పూర్తిగా మారిపోయాను. ఐ స్వేర్. ఇన్ని రోజులు మీ అమ్మ నాన్న నీ గురించి పట్టించుకోలేదు. నువ్వు కూడా మీ అమ్మ నాన్నలు మర్చిపోతే బెటర్. నా ఉద్దేశం శాశ్వతంగా అని కాదు, మన పెళ్ళయ్యేంత వరకు. ఆ తర్వాత ఎలాగైనా కలుస్తారు. కలవడం ఏంటి, నేను అదే పని మీద ఉంటాను. అప్పటికే ఎంత చెప్పినా వినలేదనుకో, గుల్లి వికాస్ వచ్చి అమ్మమ్మ తాతయ్య అని కలిపేస్తాడు. అంతే కదా? నేను అన్న మాటకి నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వలేదు. ఓ చిన్న చిరునవ్వు, ఓ చిన్న సిగ్గు కూడా లేదు. నేను మరీ అంత దారుణమైన విలన్గా కనిపిస్తున్నానా? అమృత, ఇన్ని రోజులు ఎప్పుడు చూసినా ఏడవడమే కానీ నువ్వు నవ్వడం నేను ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా? నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? ఈ కష్టాలు కన్నీళ్ళు, బాధలు సెంటిమెంట్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టు. రేపటి నుంచి నేను ఒక కొత్త అమృతం చూడాలి. నీ పెదాలపై చిరునవ్వు, నీ కళ్ళల్లో ధైర్యం కనిపించాలి. ఈ రాత్రితో అన్ని బాధలకి ఫుల్ స్టాప్ పెట్టు. అవును, రేపు ఉదయం నీ ప్రోగ్రామ్ ఏంటి? కాలేజ్కి వెళ్ళాలి. ఇంకా కాలేజ్ ఏంటి? మార్క్ లిస్ట్ ఇస్తారు. సరే, ఆఫ్టర్నూన్ మూవీకి వెళ్ళి అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే? వికాస్, తాతయ్య పర్మిషన్ తీసుకోవాలి. మధ్యలో తాతయ్య ఏంటి? రేపు పెళ్ళాక నాతో సంసారం చేయడానికి కూడా తాతయ్య పర్మిషన్ అడిగేలా ఉన్నావే. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్ అమృత నవ్వింది. సో తాతయ్య దగ్గరికి వెళ్ళి అమృత నవ్వింది పార్టీ ఇస్తున్నాను పర్మిషన్ తీసుకుంటాను. చూడు, రేపు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను కొత్త అమృతం చూడాలి. అలాగే. దట్స్ గుడ్. బాయ్, గుడ్ నైట్. అమృత, చూసావా, అప్పుడే మూడు మార్చేశావు. బీ హ్యాపీ అమృత. మీ అమ్మ నాన్నల గురించి నాకు ముందే చెప్పావు. చూడు, ఆ విషయంలో నీ నిజాయితీ నాకు నచ్చింది. నువ్వంటే అభిమానం, ప్రేమ పెరిగిపోయింది. రేపు పెళ్ళాక అన్ని గొడవలు సర్దుకుపోతాయి. అందరూ కలిసిపోతారు. మీ అమ్మ నాన్న కూడా మారిపోతారు. ఎవరేమన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మన పెళ్లి జరిగి తీరుతుంది. ఓకే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. డాడీ, మే ఐ కమ్ ఇన్? రామ్మా. డాడీ, నేనే స్వయంగా మీకోసం జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఆ, డాడీని కాకపడుతున్నావా? అదేం లేదు డాడీ. ఎందుకు లేదు? ఈరోజు మీ డాడీ హైదరాబాద్ వెళ్తున్నారు. వికాస్తో నీ పెళ్లి గురించి మాట్లాడబోతున్నారు. అందుకే ఈ జ్యూస్. అవునా డాడీ? మీరలా మాట్లాడకండి. నేను మీ మీద ప్రేమతోనే తీసుకొచ్చాను. నీకింకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదమ్మా. కోరుకున్నది ఇచ్చేదాకా నువ్వు వదలవుగా. కోరుకుంటే మీరిస్తారని నమ్మకం డాడీ.
మీ సెల్ ఫోన్ ఏది డాడీ? ఇదిగోనమ్మా. ఈ జ్యూస్ తాగండి. ఏంటమ్మా, ఏం వెతుకుతున్నావు? ఏం లేదు డాడీ, మీరు హైదరాబాద్ వెళ్ళాక వికాస్కి ఫోన్ చేస్తారు కదా. అవును. ఒకవేళ వికాస్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే? అవును, నిజమే. అందుకే ల్యాండ్ నంబర్ ఫీడ్ చేస్తున్నాను. ఆ నంబరు పిఏ దగ్గర ఉంటుందిలేమ్మా. పిఏ ఏంటి మధ్యలో? ఇప్పుడు వికాస్ నంబర్ మీ పర్సనల్ డేటాలో ఉంచుకోండి. ఓకే, ఓకేనమ్మా. మీరు జ్యూస్ తాగండి. డాడీ, మీరు చెప్పారు కదా అని నేను వికాస్కి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేయలేదని తను చాలా బాధపడుతూ ఉంటాడు. త్వరగా మాట్లాడరండి డాడీ. అన్ని విషయాలు మాట్లాడి 2 డేస్లో ఢిల్లీలో ఉంటాను, సరేనా? డాడీ. ఏంటమ్మా, ఏమైంది? నథింగ్ డాడీ. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ కళ్ళల్లో ఒక్క చుక్క కన్నీటి బొట్టు కూడా నేను చూడకూడదు. ప్రామిస్? సరే డాడీ. వెళ్ళొస్తానమ్మా. వికాస్, డాడీ బయలుదేరారు. జస్ట్ 24 అవర్స్ అంతే. నమస్తే సార్. నమస్తే. హైదరాబాద్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశావు? చేశాను సార్. మనం బయలుదేరడానికి ఇంకా 20 నిమిషాలు గడువు ఉంది. సార్, మీరేమి అనుకోకపోతే నేను ఒక విషయం అడుగుతాను. ఏంటి ఆనంద్, అడుగు. వికాస్ గురించి మీకు పూర్తిగా తెలుసు. రేణుకా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాక నా నిర్ణయం మార్చుకున్నాను. పరిస్థితులతో రాజీపడి కూతురి కోసం వికాస్ని అల్లుడుగా చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎలా జరిగితే అలా జరగని. ఇంకా ఆ టాపిక్ వదిలేయి, బయలుదేరు. ఓకే సార్. డాడీ, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ డాడీ. బాయ్. వికాస్ గాడి గురించి ఆలోచిస్తుంటే రాత్రంతా నిద్ర రాలేదు బాను. నా పరిస్థితి కూడా అంతేనండి. కాకపోతే తెల్లవారే టైంలో నాకు ఒక మంచి కాల్ వచ్చిందండి. ఏంటది? రేణుకు ప్రేమతో టిఫిన్ వడ్డిస్తుందండి. వద్దొద్దంటున్నా ఇంకో ఇడ్లీ పెట్టుకోండి అత్తయ్య, కొంచెం చట్నీ వేసుకోండి, నెయ్యి వెయ్యనా అంటూ కొసరి కొసరి వడ్డిస్తుందండి. పక్కన నేనున్నానా? మీరా? లేరండి. అవును, నాకు తెలుసు నేనుండను. ఎందుకంటే అదే టైంలో నాకో కల వచ్చింది. అమృత ప్రేమతో మావయ్య గారు వేడివేడి ఊతప్పం వేసుకోండి, కొబ్బరి చట్నీ వేయనా, కొంచెం నెయ్యి వేయనా అని కొసరి కొసరి వడ్డిస్తోంది. అయ్యో, ఇదేమిటండి? తెల్లవారే టైంలో వచ్చే కలలు నిజమవుతాయంటారు. ఇప్పుడు ఏ కళ నిజమవుతుంది? కొంపదీసి 2 కలలు నిజమవుతాయా? ఏదైనా ఒక కలే నిజమవుతుంది బాను. ఏ కళ? అమృత టిఫిన్ వడ్డించే కళ నిజమవుతుంది. సో అనవసరంగా ఆలోచించి బీపీ తెచ్చుకోకుండా హ్యాపీగా ఫిక్స్ అయిపోండి. అబ్బచా, నిజమా? నేను సీరియస్గా చెప్తుంటే మీకు సరదాగా ఉంది. సరే చూద్దాం. అమ్మా టిఫిన్ పెట్టు. టిఫిన్ చేయలేదు. ఏ? ఈరోజు ఉపవాసం. ఉపవాసమా? దేనికి? అమృత ఈ ఇంటి కోడలు కాకూడదని ఉపవాసం ఉంటున్నాం. మరి నా పరిస్థితి? నాకు టిఫిన్ ఎలా? వెళ్ళరా, మీ అత్తయ్య గారింటికి వెళ్ళు. అదే చిల్లర కొట్టు కృష్ణమూర్తి గారింటికి. అల్లుడుగారు ఆకలితో వచ్చారని మీ అత్తయ్య వేడివేడిగా పూరి, ఉప్మా, దోశ, వడ, ఇడ్లీ, ఊతప్పం అన్ని ఐటమ్స్ చేసి పెడుతుంది. కడుపు నిండా తిని కాసేపు అక్కడే పడుకునిరా. ఎట్టకారాలొద్దు. కావాలనే టిఫిన్ చేయలేదు కదా? అవును. రేయ్, వెళ్ళడం కష్టమైతే నీకు ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది. షాప్కి ఫోన్ చేసి చెబితే చాలు, సరుకులు తీసుకుని ఇంటికి వచ్చినట్టుగా నీ మరదలు నందిని తీసుకొచ్చి బావగారు బాగున్నారా అంటూ టిఫిన్ పెట్టి వెళ్తుంది. మీరు మారరా? మా సంగతి తర్వాత. నువ్వింతగా మారిపోతావని మేము ఊహించలేకపోతున్నాం. అసలు మీ కొడుకునే కాదంటావా? మీ అమ్మని తోసేస్తావా? అదేదో ఎమోషన్లో జరిగిపోయింది. సారీ చెప్పాను కదా నాన్న. సారీ ఏంట్రా? రేయ్, నువ్వు ఈ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా. ఓవర్ యాక్షన్ చేస్తున్నది వాడు కాదు, మీరు.
కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళి గొడవ పడి వస్తారా? మీకెందుకురా ఇంత ఆక్రోశం? వాడే మారిపోయాక మీకెందుకు అనవసరమైన విషయాలు? మీ తాత మనవాళ్ళకి ఆ కృష్ణమూర్తి మోసం ఇంకా అర్థం కావట్లేదు. మోసం ఏమిట్రా మోసం? ఆ నోటితో ఏదొస్తే అది మాట్లాడటమేనా? మీరు ఉండాల్సింది ఉపవాసం కాదు, మౌన వ్రతం. అవును తాతయ్య, కనీసం ఆ పాడిన వాళ్ళకి తాళాలైనా పడేవి. బాగా చెప్పావు. అది పాడునోరే. ఇన్ని రోజులు నీకు దిక్కుమాలిన సలహా ఇచ్చి పాడు చేసింది వీళ్ళే. అవును తాతయ్య, మీరు చెప్పింది నిజమే. అదే శంకరం, మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, అమృతను కోడలుగా ఒప్పుకుంటే మంచిది. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఆస్తి అమృత పేరు మీద రాసి వీడిని మీ వైపు తిప్పుకున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తానని బెదిరించి పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేశారు. మీకు భయపడి వీడు లొంగిపోయాడేమో గాని మేము లొంగాం. మీ బెదిరింపులకి ఇక్కడెవరూ భయపడరు. చూడమ్మా భానుమతి, వీడికి చెప్పడం కంటే నీకు చెప్పడం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇంటితో పాటు ఆస్తి మొత్తం అమృత పేరు మీద ఉంది. ఆ విషయం నీకు గుర్తుంది కదూ? ఉంది. అమృతతో వికాస్ పెళ్ళవడం ఖాయం. పెళ్ళయ్యాక కూడా మీరు ఇలాగే చీటికి మాటికి చిరుబురులు అడితే మీ నస భరించలేక పెళ్ళాన్ని తీసుకుని అత్తారింట్లో కూర్చుంటాడు, లేకపోతే విడిగా కాపురం పెడతాడు. అవసరమైతే ఇల్లు మొత్తం అద్దెకిస్తాడు. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? అవుట్ హౌస్లో ఉంటారా? కోడలు అది కూడా అద్దెకిచ్చేస్తుంది. అప్పుడు మీ పరిస్థితి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ మీద చిన్ని గుడారం వేసుకుని ఉండాలి. నువ్వేమో కట్టెల పొయ్యి మీద బియ్యం పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ ఆయాసపడుతుంటావు. ఇక నీ ముద్దుల కూతురు రేఖ ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటుంది. మా సన్నాసిని తీసుకుని నువ్వెన్ని కష్టాలు పడతావు అని భయంగా ఉందమ్మా. మాను, నాన్న ఫ్యూచర్ చెప్పి భయపెట్టిస్తున్నాడు. అవును, మీరు మారకపోతే మీ పరిస్థితి రోడ్డు మీద మారుతుందని హెచ్చరిస్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇక తాతయ్య సంగతి అంటారా? తాతయ్యదేముంది, నేను సపరేట్ ఫ్యామిలీ పెట్టాననుకో, ఆయన నా దగ్గర హ్యాపీగా ఉంటారు. ఇక చైతన్య వచ్చాడనుకో, వాడు నా దగ్గరే ఉంటాడు. మా దగ్గర నుంచి మీకు ఎలాంటి సహాయం అందదు. సో సిచ్యువేషన్ సీరియస్ చేసుకోకుండా నా మాట విని అమృతని మీరు కూడా కోడలుగా ఒప్పేసుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. మనోడు, మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం పదా. మొన్న రెస్టారెంట్ నేను అమృత వెళ్ళాను తాతయ్య. టిఫిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, పదా. ఏంటండి మనకి పరిస్థితి? ప్లాట్ఫామ్ మీద గుడారం ఏంటి? కట్టెల పొయ్యి మీద నేను ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఓదడం ఏంటి? చూస్తుంటే మనకి ఇవే పరిస్థితులు వచ్చేలా ఉన్నాయండి. బాను, నేనున్నాను కదా. మిమ్మల్ని నమ్ముకుంటే క్లబ్కు తీసుకెళ్లి నన్ను పేకాట్లో ఒడ్డుతారు, అంతే సంగతులు.